ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భారతీయ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సినీ ప్రపంచానికి ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ను అందించిన లెజెండరీ దర్శకుడు, నటుడు, నిర్మాత భారతీరాజా తుది శ్వాస విడిచారు. తమిళ సినిమా పరిశ్రమలో ప్రయాణం ప్రారంభించిన భారతీరాజా తెలుగులోనూ కూడా అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. ఎంతో మంది నటీ నటులను వెండితెరకు పరిచయం చేశారు. 80-90లలో తమిళ సినీ రంగాన్ని ఉర్రూతలూగించిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా. తొలి సినిమా 16 వైతినులేతోనే వెండితెర మీద సంచలనాన్ని సృష్టించారు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా స్టూడియోల్లో 4 గోడల మధ్య చిత్రీకరణ జరుపుకుంటున్న దక్షిణాది సినిమాని రియల్ లొకేషన్స్ లో షూట్ చేసేలా చేసిన దర్శకుల్లో భారతీరాజా ముందు వరుసలో ఉంటారు. అప్పట్లో ప్రయోగాత్మక చిత్రాలు రూపొందించారు భారతీరాజా. ఎర్ర గులాబీలు, టిక్ 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 లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ని రూపొందించారు. అందుకే ఆయన్ను దర్శక శిఖరంగా కీర్తిస్తోంది సినీ లోకం. తెలుగు సినిమాతోనూ ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన భారతీరాజా ఆ తర్వాత సీతాకోకచిలుక సినిమాతో ఇక్కడ కూడా సంచలనాన్ని నమోదు చేశారు. ఆ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు సాధించడంతో పాటు ఉత్తమ దర్శకుడిగా భారతీరాజాకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఆరాధన సినిమాతో చిరంజీవికి సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడు కూడా భారతీరాజాని. అప్పటి వరకు మాస్ యాక్షన్ హీరోగా ఉన్న చిరంజీవిలో నటుణ్ణి ప్రేక్షకులకి పరిచయం చేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో భారతీరాజా కూడా ఒకరు. ముఖ్యంగా ఆరాధన సినిమాలోని పాటలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. 1988లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా జమదగ్ని సినిమాను తెరకెక్కించిన భారతీరాజా తరువాత తెలుగు తెరకి దూరమయ్యారు. తర్వాత తెలుగులో మంగమ్మగారి మనవడు సినిమాకి కథ, పల్నాటి పౌరుషం సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. 2016లో ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ సినిమాతో బాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమయ్యారు. భారతీరాజా కేవలం దర్శకుడు మాత్రమే కాదు, నటుడు, నిర్మాత, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అంతకు మించి ఎంతోమంది సినీ ప్రముఖులకు అత్యంత ఆప్తుడు. తమిళ ప్రజల కోసం పోరాటాల్లో సైతం పాల్గొన్న వ్యక్తి. అందుకే ఆయన మరణాన్ని సినీ పరిశ్రమతో పాటు తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దర్శకుడిగా మంచి ఫామ్లో ఉన్న టైంలోనే నటుడిగాను సత్తా చాటారు భారతీరాజా. కొళ్ళొక్కల్ ఈరం సినిమాలో రియల్ లైఫ్ క్యారెక్టర్లో నటించిన ఆయన తర్వాత వరుసగా గెస్ట్ రోల్స్లోనే కనిపించారు. దర్శకుడిగా సినిమాలు తగ్గించిన దగ్గర నుంచి పూర్తిస్థాయి నటుడిగా మారారు. విశాల్ హీరోగా తెరకెక్కిన పాండేయనాడు నటుడిగా ఆయన్ను మరింత బిజీ చేసింది. తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో కొన్ని పాత్రలకు ఆయన స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. అంతేకాదు కరుత్తమ్మ సినిమాలో టైటిల్ సాంగ్ ని ఆయనే స్వయంగా ఆలపించారు కూడా. వెండి తెరను దశాబ్దాల పాటు ఏలిన రాధ, రాధిక, రేవతి, కార్తిక్ లాంటి ఎంతో మంది స్టార్స్ ని తెరకు పరిచయం చేసింది భారతీరాజాని. ఎక్కువగా ప్రేమ కథల్ని రూపొందించిన, అందులోనూ కుల వివక్ష, సామాజిక అసమానతలు, గ్రామీణ పరిస్థితుల్లాంటి ఎన్నో అంశాలను చూపించేవారు. అందుకే ఆయన మామూలు దర్శకుడిగా మిగిలిపోలేదు, దర్శక శిఖరంగా ఎదిగారు. అలాగే ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.